హైదరాబాద్ నాగోల్లో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్య గొంతు కోశాడు ఇంకో భర్త. ఏడాది క్రితమే మహాలక్ష్మి వేణుగోపాల్కు వివాహం జరిగింది. 20 లక్షల కట్నం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అదనపు కట్నం తేవాలని తరచూ వేధిస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి గొంతు కోశాడని స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏ రకంగా ఉంది? అతడు పోలీసుల అదుపులో ఉన్నాడా? అయితే ఒంగోలుకు చెందినటువంటి ఒక మహాలక్ష్మి కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళు కొంతకాలం నుంచి ఇక్కడే ఉంటున్నారు. వేణుగోపాల్ కుటుంబం కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున మహాలక్ష్మి తల్లిదండ్రుల నుంచి అదనపు కట్నము ఈ విధంగా అప్పులున్నాయి. వాటికి సంబంధించి కొంత ఆర్థిక సహాయం చేయాలంటే కూడా తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేయాలంటూ మహాలక్ష్మిపై ఆ వేణుగోపాల్ ప్రెషర్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఆ విధంగా కొంతకాలం నుంచి ఆర్థిక అంశాలు, ఆర్థిక గొడవలు, ఆర్థిక ఇబ్బందులతోటి ఈ విధంగా గొడవలు జరుగుతూ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ క్షణికావేశంతో ఈ విధంగా కట్ చేసేటకు ఒక సీజర్ తోటి కట్ చేశారు. దీంతో గొంతు కట్ అయిపోయింది. దానికి సంబంధించి ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు 2-3 గంటల నుంచి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. కొంత సీరియస్గా ఉంది. పూర్తిగా ఆపరేషన్ పూర్తి అయిపోయి 24 గంటలైతే ఆమెకు ఏదైంది తెలుస్తామని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ లక్ష్మీనరసింహ నగర్లో ఈ జరుగుతుంది. ఇప్పుడు ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు మహాలక్ష్మి. అయితే వేణుగోపాల్ ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. పోలీసులు కూడా అదుపులోకి తీసుకోవాల్సింది. అయితే వేణుగోపాల్ ఏంటి, గతంలో ఏ విధంగా ఉండేది, వాళ్ళకి సంబంధించిన బంధువులను కూడా విచారణ చేపడుతున్నారు. అయితే మహాలక్ష్మి తల్లిదండ్రులు కూడా హాస్పిటల్కు వచ్చారు. హాస్పిటల్కి వచ్చేసి గతంలో ఏం జరిగింది, గతంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా పోలీసులకు తెలిపారు. ఆమె అంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి సంఘటన జరుగుతున్నప్పటికీ మేము ఇప్పుడు ఏం చెప్పలేము, ఏం మాట్లాడలేమని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్థిక అంశాలతోటి, ఆర్థిక అదనపు కట్నం కోసం మహాలక్ష్మి కొంతకాలం నుంచి ఇబ్బందులు పెట్టడంతో ఆ తర్వాత ఇవాళ జరిగినట్టు గొడవ తర్వాత మహాలక్ష్మి గొంతు భర్త వేణుగోపాల్ కోశారు. ఓకే రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.